Raj. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జయేష్ శాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మనకు కార్తీక మాసం రాబోతుంది. ఎక్కువగా కార్తీక మాసం దానాలకి ఎక్కువగా విశేషం. ముఖ్యంగా సాలగ్రామ దానం అని చెప్పి, స్వయంపాక దానం అని చెప్పి, దీప దానాలు అని చెప్పి రకరకాల దానాలు చేస్తూ ఉంటాం. కానీ మనం ఈ వీడియోలో ముఖ్యంగా సాలగ్రామ దానం ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, నిజంగా అంటే సాలగ్రామం మనం పూజా స్టోర్కి వెళ్ళి కొనుక్కొచ్చుకుంటున్నాము అంటే అది నిజమైన సాలగ్రామమా అసలు ఏంటి అనేది కూడా ఒక క్లారిటీ ఉండదు. కానీ పూజా స్టోర్కి వెళ్ళి కూడా కొనుక్కొచ్చుకునే వాళ్ళు చాలా తక్కువ మంది. ఏదైతే ఆలయంలోకి వెళ్ళినామో ఆలయంలో పూజారి దగ్గర నుంచే ఆయనకు ఒక 10-20 ఇచ్చి తీసుకొని మళ్ళీ ఆయనకే దానం ఇవ్వటం, ఇలాంటి విధానం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. ఇదంతా కరెక్టేనా? అసలు ఎలాంటి విధానం ఆచరించవచ్చో వివరించండి. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమ. హరి ఓం. శ్రీమాత్రే నమ. సాలగ్రామ దానం. సాలగ్రామం అంటే విష్ణుమూర్తి స్వరూపము. అయితే ఇది మీకు ప్రధానంగా తెలుసుకోవాల్సింది, సాలగ్రామం యొక్క విశేషం ఏంటి అంటే, న్యాచురల్గా సహజ సిద్ధంగా ఒక రాయి తయారు చేయటం, సాలపురుగు తయారు చేసి దానిలో బంగారు నిక్షిప్తం చెయ్యి, అది సాలగ్రామం అని అంటాం. ఇది మీకు రేర్గా గండకీ నది ముక్తినాథ్ దగ్గర దొరుకుతుంది, అంటే నేపాల్లో. ఎక్కడ మనకు సాలగ్రామాలు పెద్దగా దొరకవు, అక్కడ మాత్రమే మనకు సాలగ్రామాలు దొరుకుతాయి. అయితే ఈ సాలగ్రామంలో ఉన్న విశేషం ఏంటి అంటే, మీకు ఇప్పటికీ కూడా మనకు కలియుగ వెంకటేశ్వర స్వామి సాలగ్రామ శిలగా ఉన్నారని, గోకర్ణ మహాబలేశ్వరుడు కూడా సాలగ్రామ పానవట్టం ఉన్నదని, అట్లనే శ్రీరంగంలో స్వామివారి దగ్గర కూడా సాలగ్రామ స్వరూపం అని, తర్వాత పళని క్షేత్రంలో అష్టధాతులతో ఉన్న సాలగ్రామ సుబ్రహ్మణ్య స్వామిని, తర్వాత మనకి ఇవన్నీ కూడా సాలగ్రామ శిలలే. వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాలగ్రామ శిల అని, తర్వాత షోలింగనూరు నరసింహస్వామి సాలగ్రామశిల పూర్తిగా పైనుంచి ఏకశిలలో నరసింహస్వామి, అది కూడా సాలగ్రామశిల పూర్తిగా పైనుంచి కిందాక ఏకస్వరూపంగా ఉండే షోలింగనూరులో. అంటే సాలగ్రామ యొక్క విశేషం ఏంటంటే, సాలగ్రామే శిలావారే పాపహారే విశేషత ఆజన్మ కృతం పాపానాం ప్రాయశ్చింతంతు దినే దినే. ఏ పూజ చేసినా, ఈ అర్చన చేసినా, ఏది చేసినా చేయకపోయినా సాలగ్రామ తీర్థంలో తీసుకోవటంలో ఉన్న అంతర్యం ఏంటంటే, క్షణము ఏ రోజు చేసినటువంటి పాపం ఆ రోజు క్షయించిపోతుందని చెప్పబడింది. ఈ శ్లోక అర్థం అది. మరి దీని ఒక అర్థం మరి ఏ విధంగా అండి అంటే, మనం అర్చన చేసుకోవాలా, అభిషేకం చేసుకోవాలా అంటే, సాలగ్రామ శిలావారి ఒక చుక్క నీళ్లు పోస్తే అది సాలగ్రామ శిల అబ్జర్వ్ చేసుకుంటుంది, అంటే తీసేసుకుంటుంది, ఆ నీటిని పీల్చేసుకుంటుంది. అది ఒరిజినల్ సాలగ్రామము. మనం ఇలా టెస్ట్ చేసి తీసుకోవచ్చు. ఒరిజినల్ సాలగ్రామం ఎప్పుడైనా కానీ నీళ్లు పోయంగానే అది మొత్తం తీసేసుకుంటుంది నీరుని, అది ఒరిజినల్ సాలగ్రామం. ఏదైతే మీరు నీళ్లు పోస్తే జారి పడిపోతుందంటే అది ఫైబర్కి సాలగ్రామం, ఫైబర్ సాలగ్రామం. కాబట్టి మీరు గమనించండి, ఫైబర్ సాలగ్రామం అని తెలియకుండానే ఇప్పుడు ఈ టెస్ట్లు ఏమీ తెలియదు, తెచ్చుకున్నాము, దానం ఇచ్చాము, పూజ చేసాము, ఫలితం ఉంటుందా? తెలియక చేస్తే మాత్రం ఫలితం ఉంటుంది, తెలిసి చేస్తే మాత్రం ఫలితం శూన్యం. ఇప్పుడు మీకు తెలుసు, మీరు రేపు గుళ్ళోకి వెళ్ళారు, ఏమంటే సాలగ్రామం ఇద్దాం అనుకున్నానండి అంటారు, మీ చేతిలో పెట్టారు, ఏమంటే ఇది కాదు అన్నారు అనుకోండి, ఏం చేసేది ఉండదు. దానికి బదులు ఏదో రూపాయి అర్ధం ఇచ్చి దానికి సంబంధించి డబ్బులు ఇచ్చి, ఏమండి సాలగ్రామం కింద ఈ డబ్బులు ఇస్తున్నానని దండం పెట్టండి. ఈ ఫైబర్ ఇచ్చేదానికన్నా అది మనం అనకూడదు. ఎందుకంటే అన్నాం అనుకోండి, మీరు ఏమంటే ఇదే ఇప్పిస్తున్నా అండి అని అంటారు ఆయన. అంటే మన మనసులో అనుకోవాలంటారు అట్లా. ఎందుకంటే అక్కడ మీరు ఫస్ట్ సాలగ్రామం చూశారనుకోండి, అర్థమైపోతుంది దాని పరిస్థితి ఏంటనేది. ఇంకా అప్పుడు మీరు వాక్కు ఆ పాపాన్ని మూటగట్టుకునే బదులు ఏదో సౌమ్యంగా ఈ విధంగా ధనాన్ని ఇచ్చి ఊరుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు అని. అంటే అక్కడ మీరు ధర్మం చేసిన వాళ్ళు అవుతారు అక్కడ. అసలు ఎందుకు చేయాలి సాలగ్రామ దానం? విశేషం ఏంటండి? ఇది షోడశ మహాదానాల్లో సాలంకృత సహిరంజోదక కన్యాదానం. అంటే అందరికీ కన్యాదానం అంటే కన్యా అంటే ఉంటే దానం చేస్తారు. కన్యాదానం చేయలేని వారు ఈ సాలగ్రామ దానం చేయమన్నారు. అందుకని మీకు బిల్వాష్టకంలో కూడా ఉంటుంది, కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ కాంచనం శైలదానైన ఏకబిల్లం శివార్పణం. దీనికి అర్థం మీకు తెలుసుంటే మీకు అర్థమవుతుంది. కోటి కన్యా మహాదానం తిలపర్వత కోటయ. తిలపర్వత కోటయ అంటే ఎక్కడ చెప్తాము? ఇది ఈ పదం ఎక్కడ వాడతాము?
వివాహం చేసేటప్పుడు ఉమ్, సూర్యమండలం దాకా నువ్వులు పోస్తే ఎంత ఫలితం అంటే కొండంత నువ్వులు పోస్తే ఎంత ఫలితం ఉంటుందో అంత ఫలితం నాకు ఈ కన్యాదానం చేయటం వల్ల రావాలి అని రావాలి చెప్పి. అని. ఓకే. తిలపర్వత కోటయ కాంచనం శైలదానైన. కాంచనం శైలదానైన అంటే కాంచనం నువ్వు ఇవ్వగలుగుతావా? బంగారం ఇవ్వగలుగుతావా? దానం ఇవ్వలేవు. ₹1,00,000 తులం బంగారం ఇవాళ ఏమి ఇస్తాం? మనమే కొనుక్కోవట్లే, ఇంకా దానం ఏమి ఇస్తాం? దానం ఏమిస్తా ఇవ్వలేవు. ఆ, శైలదానైనం. శైలదానం అంటే ఏంది? కొండలాగా ఉండేది ఏంటి? సాలగ్రామం. ఉమ్, ఉమ్, ఒక బిల్వపత్రంతో శివుడికి అర్చన చేస్తే, ఏకబిల్వంతో అర్చన చేస్తే ఇన్ని ఫలితాలు ఉంటాయని చెప్పబడింది ఆ శ్లోకంలో. ఓ, అంటే కన్యాదానం చేసినంత బంగారం దానం ఇచ్చినంతనా? ఆ, మరి అదే కదా ఏకబిల్వం శివార్పణం. స్వామి ఇది నీకు అర్పణ చేస్తున్నా ఈ త్రిదళాన్ని నీకు ఓకే. బిల్వపత్రాన్ని అని. ఉమ్. అది బిల్వాష్టకంలో ప్రాముఖ్యం. అంటే ఏది కూడా చదివి వింటే సరిపోదు, దాంట్లో భావాన్ని అర్థం మరి చేసుకోవాలనటానికి భావన అర్థం కారణం. చేసుకోకుండా మీరు పూజ చేసేసాం అయిపోయిందండి మేము అది అయిపోయిందే. భావనతో సంతుష్టం కలుగుతాం. ఉమ్, భావన లేకపోతే అందుకని లలిత విశిష్టాష్టోత్తరంలో కూడా ఉంది, ఆ, భావన మాత్ర సంతుష్ట హృదయాయి నమో నమః అని. ఉమ్, నీ భావన మాత్రం ఎంత ఉంటుందో ఆ మాత్రం చేతనే నువ్వు సంతుష్టపడతావు, భగవంతుడు తృప్తిపడతాడు. ఓకే. అది అక్కడ చెప్పబడింది. ఉమ్, అంతే తప్ప ఏదో ₹1,00,00,000 ₹1,00,000 పోసేసి పూజలు చేసి హోమాలు చేసి యజ్ఞాలు చేయడం కాదు. ఉమ్, మన దానం మన యొక్క హృదయాత్మకంగా అంటే మన సంతుష్టమయ్యే స్థితిలో ఉండాలి. ఉమ్, ఇది తృప్తిగా ఒక పువ్వు పెట్టి స్వామి నమస్కారం చేయి, తృప్తిగా ఒక బిల్వదనం పెట్టి నమస్కారం చేయి, ఉమ్. అది నీకు ఫలితం. అందుకని సాలగ్రామంలో కూడా 3 రకాల సిద్ధాంతాలు ఉన్నాయి ఇక్కడ కూడా. ఏంటండి అవి? ఒకళ్ళు మీకు తెలిసిన విషయం ఏంటంటే ఉమ్, అద్వైతము, ద్వైతము, విశిష్టాద్వైతం 3 మతాలు ఉన్నాయని చెప్పి. అవును. అయితే 3 మతాలు సాలగ్రామాలు ఆచరించే గుణగణాలు వేరే వేరు విధానాలు ఉన్నాయి. ఉమ్, ఇప్పుడు అద్వైత మతం తీసుకుందాం. శంకరాచార్యులు ప్రతిపాదించినటువంటి అద్వైత మతం ఇదేంటంటే మనకు సాలగ్రామంలో పెట్టుకోమన్నారు ఈశాన్య స్వరూపంలో. శివుడు మధ్యలో ఉంటాడు, ఈశాన్య విష్ణుమూర్తి సాలగ్రామ ప్రతిగా పెట్టుకొని అభిషేకం చేసి తీర్థం తీసుకోమన్నారు. అంటే ఇక్కడ అభిషేకం కంపల్సరీ చేయమన్నారు. చేయాలి. అద్వైత మతంలో అర్చనాధికాలను పెట్టుకోమన్నాడు, ఓకే. అభిషేకంలో పెట్టుకోమన్నారు. ఓకే. ద్వైత మతం, ద్వైత మతం అంటే రాఘవేంద్ర స్వామి మధ్వాచార సాంప్రదాయంలో ఉమ్, స్వామివారికి సెంటుని ఇస్తారు. సెంట్ అంటే మనకు అత్తరు కానీ లేకపోతేనా మనకి ఇది ఉంది కదా, అంటారా? ఒక కాదండి, ఉసిరికకి సంబంధించినటువంటి తైలం ఉంటుంది కదా, ఉసిరి తైలం, ఓకే. దాన్ని అభిషేకం చేసి దాన్ని తైలంగా తలకు రాసుకుంటారు. ఓ, తలకు రాసుకుంటారు. ఆహా. రాసుకొని దాన్ని తీర్థంగా తీసుకుంటే తప్ప భోజనం చేయరు. ఉమ్, అది రాఘవేంద్ర స్వామి మతాచార్యం అంటే మధ్వాజ సాంప్రదాయంలో ఉన్నటువంటిది, ద్వైతంలో. ద్వైత మత సాంప్రదాయం. ఓకే. విశిష్టాద్వైతంలో వచ్చేటప్పటికి అర్చనాది కార్యక్రమాలు అన్నారు. ఉమ్, అంటే తులసితో అర్చన విపరీతంగా చేసేటువంటి వారికి అత్యధిక ఫలితం ఉంటుంది, అది తీర్థంగా స్వీకరించాలంటే. మూడిట్లో తీర్థ స్వీకరణ కంపల్సరీ ఉంది. ఉంది. కానీ వేరు వేరు గుణాలు ఇక్కడ. అభిషేకమేమో అద్వైత మతం చెప్పబడింది, విశిష్టాద్వైత అర్చనాది క్రమం చెప్పబడింది. ఆ, ఇక్కడేమో సుగంధ పరిమాణాలతోని పూజించబడింది ద్వైత మతంలో. అందుకని మనకు ఈ 3 సాంప్రదాయాల్లో సాలగ్రామ యొక్క విశేషంగా ఈ విధంగా చెప్పబడింది. ఉమ్, కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే సాలగ్రామ దానం చేస్తారో అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుందని కలియుగంలో చెప్పాడు. అశ్వమేధ యాగం చేయలేం కాబట్టి ఈ యొక్క సాలగ్రామం దానం చేసినా కూడా అశ్వమేధ యాగంతో సమానం అని చెప్పి పురాణాలు చెప్పబడినాయి. ఏ రకంగా చేయాలండి సాలగ్రామ దానం? అంటే సాలగ్రామంతో పాటు ఇంకేమేమి ఇవ్వాల్సి ఉంటుంది అసలు? ఏ రకంగా సాలగ్రామ దానం చేసేటప్పుడు ముఖ్యంగా అర్చన చేయాలమ్మా. అర్చన చేయాలి? దానికి ఇస్తున్న అష్టోత్తరం వాళ్ళ పేరు ఉంటుంది. పైననా? కాదు ఇప్పుడు మీ సంకల్పం చెప్పేసుకొని ఇప్పుడు మీరు దేవాలయంకి వెళ్ళారు ఉమ్, లేదా మీ ఇంట్లోనే ఇస్తున్నారు అనుకోండి, ఉమ్, దానికి అర్చనాది కార్యక్రమం చేయించుకోవాలి. ఓకే. చేసుకొని అప్పుడు దానికి మళ్ళీ దాన సంకల్పం చెప్పి ఉమ్, దేనికి ఇస్తున్నారు ఏంటి. ఓకే. కార్తీక మాసం అనుకోండి, కార్తీక దామోదర ప్రసాద సిద్ధ్యర్థం అని చెప్పి చెప్పుకోవచ్చు. ఉమ్, ఉమ్, ప్రీతయ్య అని చెప్పి కార్తీక దామోదర ప్రీతయ్య సాలగ్రామ దానమహం కరిష్యాన్ని ఉమ్, అలా చెప్పేసి దానం అందరు సకుటుంబానం ఎవరైతే ఉంటారో అందరికీ. అయితే ఈ దాన గుణం ఎట్లా ఇవ్వాలంటే నీటితో సహితంగా ఇవ్వాలి. నీళ్లు చుక్క చల్లేసి ఆయన చేతికి ఇవ్వాలి తప్ప ఏదో డైరెక్ట్గా ఆయన చేతికి ఇవ్వకూడదు. అంటే ఇస్తున్న ఆ ఇస్తున్నప్పుడు ద్రవ్యాల ఒక చుక్క పైన నీళ్లు నీళ్ళు వేయాలి, చల్లాలా? ఒక చుక్క నీళ్లు వేసుకొని సాలగ్రామం పైన వేసుకొని ఇవ్వాలి. అప్పుడే అది వాళ్ళకి చెందుతుంది. అప్పటిదాకా నువ్వు నీళ్లు తీయకుండా ఏదైతే దానం ఇచ్చినా అది ఫలితం ఉండదు. ఎందుకని? ఎందుకు అంటే నీ అరచేతిలోనే నీకు కర్మదోషాలు ఉంటాయంటారు. అందుకని అంగ సాముద్రికం హస్త సాముద్రికం చూస్తుంటారు కదా అందరూ. ఈ హస్త సాముద్రికంలో ఉన్న విషయాలు కొన్ని తొలగిపోవాలి మనకు. అంటే ఇందులో నుంచి నువ్వు దానం చేస్తే ఇట్లా దానం చేసే గుణం ఇది కదా. ఉమ్, చేతిలో దానం తీసుకున్నాడు ఎలా తీసుకుంటాడు, చేతిలో కింద పెట్టి తీసుకుంటాడు. నువ్వు ఇచ్చే నీ పై చేయి నీది,
దానం తీసుకునేవాడు పై చేయి కాబట్టి వాడు కిందికి వదిలిపెడితే అప్పుడు వాడు తీసుకుంటాడు. అంటే నీ అరచేతి నుంచి ఎప్పుడైతే పోతుందో దానంగా అది నువ్వు దానం ఇచ్చినట్టు, అంతే తప్ప నువ్వు నీటితోనే వదిలితేనే పోతుంది అది. ఓకే. అంటే మనం పూజల్లో అక్షతలు నీళ్లు వేసి వదిలినట్టుగా అట్లా అంతే ఇయ్యాలా? అంతే. ఆహాహా. పూజ అంతా అయిన తర్వాత దానిలో తులసి దళాలతో సహా పుష్పాలు తులసి దళము ఏవైతే పెట్టామో దానికి అదంతా ఇచ్చి, దీని ప్రత్యామ్నాయంగా మళ్ళీ కూడా సాలగ్రామం బ్రాహ్మడు అర్చన చేసుకుంటాడు కాబట్టి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ తనకు తగినట్టుగా స్వయం పాకం ఇవ్వాలి. దాంతో పాటు ఎందుకంటే అసలు బ్రాహ్మడికి భోజనం పెట్టమన్నారు ఏ కార్యక్రమం చేసినా. అందుకని దానికి ప్రత్యామ్నాయంగా భోజనం ప్రయత్నం ఈ యొక్క స్వయం పాకం ఇస్తే కనుక భోజనం పెట్టకపోయినా కానీ కనీసంగా స్వయం పాకం ఇస్తే వారి ఇంట్లో వండుకుంటారు. అందుకని ఏ క్రతువు చేసినా పూర్వకాలంలో ఏ చిన్న వ్రతం చేయండి, పూజ చేయండి, ఏది చేయండి, బ్రాహ్మడికి స్వయం పాకం ఇచ్చేవారు. ఎందుకంటే బ్రాహ్మడు తృప్తి పడేది స్వయం పాకంతోనే. అయితే నేను ఒక విషయం విన్నా, ఈ సాలగ్రామ దానం చేయాలనుకునేవారు అప్పటికప్పుడు కొనుక్కొచ్చి ఇవ్వటము దీని అంతటికన్నా కూడా ఈ సంవత్సరం కార్తీక మాసంలో మనం తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఈ సంవత్సరం అంతా పూజ చేసి నెక్స్ట్ ఇయర్ కార్తీక మాసంలో అది దానం ఇస్తే గనక ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి, ఇది వాస్తవమా ఒక అపోహ అనుకోవచ్చా? అంటే ఇది వాస్తవ విషయం, కానీ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే ఇన్ని రోజులు పూజ చేసేస్తావు దానికి. అంటే పూజా ఫలితం మొత్తం మనము దానం చేసిన వాళ్ళకు కూడా అవుతాం ఒక విషయం చెప్పాలంటే. అట్లాంటప్పుడు నువ్వు ఇవ్వదలుచుకుంటే కనుక 2 సాలగ్రామాలు తెచ్చుకోవాలి. ఒకటి ఇంట్లో ధ్యాన మార్గంలో ఒకటి ఉండాలి. అయితే ఇంకోటి దాని నియమం ఏంటంటే మహానైవేద్యం ఖచ్చితంగా పెట్టాలి. ఓకే. అలా చేసుకోలేని వాళ్ళు ఏం చేయలేదు, దేవాలయంలోనో బ్రాహ్మడికి వచ్చి దండం పెట్టడం. అంటే సాలగ్రామం ఇంట్లో పెట్టొద్దు, మహానైవేద్యం పెట్టి షోడశోపచార పూజలు చేస్తాం అనుకుంటేనే పెట్టుకోవాలి. అది కంపల్సరీ. ఇంకోటి ఒకవేళ ఛిద్రమైనటువంటి సాలగ్రామాలు ఉంటాయి కొన్ని, అంటే అనుకోకుండా చేయి జారి కింద పడటం, అది క్రాక్స్ రావటం, అటువంటి సాలగ్రామాలు ఏం చేయాలండి? మరి బ్రాహ్మడికి ఇస్తే సరిపోతుంది అంటే బ్రాహ్మడు కూడా ఎక్కడో పడేస్తాడేమో భయం ఉంటే గనక ఒక తులసి కోటలో పెట్టుకోవచ్చు. తులసి కోటలో పెట్టుకోవచ్చు. ఎందుకంటే తులసి కోటలో పెట్టుకోవడానికి ఎందుకంటే అంత వీలు అని అంటే అది సహజ సిద్ధంగా వచ్చేటువంటి రాయి విష్ణుమూర్తి స్వరూపం. కాబట్టి తులసి దగ్గర అది పెడితే కనుక సహజ సిద్ధంగా సాలగ్రామాన్ని అలా పెట్టడం వల్ల ఇంకా మనకు భగవంతు విష్ణుమూర్తి అనుగ్రహం త్వరితగతిన వస్తుంది. అది కూడా ఇంత రోజులు అర్చన చేశారు మీరు, చేసేసి దాన్ని చిత్రమైందని చెప్పి పక్కన ఎక్కడో పెట్టే బదులు ఇక్కడ ఈ నీళ్ళల్లో వేసే బదులు ఎప్పుడైనా తులసి కోటలో పెడితే కనుక అది అక్కడే ఉండిపోతుంది. మనకు తెలియకుండా తెలుసో అక్కడ సాలగ్రామంలో నీళ్లు పోయడం జరుగుతుంది ప్లస్ తులసి కోటలో. అందుకనే సాలగ్రామంలో ఎవరైనా పెట్టుకోదలుచుకుంటే కనుక ఇంట్లో ఇలా నైవేద్యం పెట్టలేని వాళ్ళు చిన్న సాలగ్రామం తెచ్చుకోనన్నా కనీసం తులసి కోటలో పెట్టుకోవచ్చు. అప్పుడు నైవేద్యం పెట్టకున్నా అవసరం లేదంట. నైవేద్యం పెట్టకపోయినా కానీ కనీసం పండన్నా నైవేద్యం పెట్టాలి. అంటే మరి పెద్ద పెద్ద దానిలో ముఖ్యంగా ఏంటంటే సాలగ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి. అనంత, నారసింహ, సుదర్శన, తర్వాత లక్ష్మీనారాయణ, ఇవి పెద్ద సాలగ్రామాలు చాలా పెద్దగా ఉంటాయి. పరిమాణం చాలా పెద్దవి ఇవి. ఇటువంటివి తెచ్చుకోకుండా ఏదో మన అంగుష్ట ప్రమాణంగా ఉండి చిన్న ఉంటాయి. దీనిలో కూడా కూర్మ, మత్స్య, శాంత స్వరూపాలు ఇవి. ఇటువంటి వాటికి దోషం ఉండదు. ఈ ఉగ్ర స్వరూపాలుగా కొంత ఇప్పుడు నరసింహం ఉంది, సుదర్శనం ఉంది, ఇవి ఉగ్ర స్వరూపాలు. లక్ష్మీనారాయణ ప్రతిమ చాలా పెద్దది. లక్ష్మీనారాయణ సాలగ్రామం చాలా పెద్దగా ఉంటుంది, అది పరిమాణం కూడా పెద్దది. అటువంటి సాలగ్రామాలు ఉండి మనం చేయలేకపోతే కనుక కష్టం కాబట్టి చిన్న వాటికి ఇవి పెట్టుకోవచ్చు. అది తులసి కోటలో పెట్టుకొని అర్చనా క్రమంలో మీరు అక్కడ నీళ్లు పోస్తుంటారు కాబట్టి దోషం ఉండదు. ఇంకోటి తులసి కోట ఎప్పుడు పడితే అప్పుడు ముట్టుకోకూడదు కూడా, సాలగ్రామం ఉంటుంది కాబట్టి. అది మీరు గమనించాల్సిన విషయం అక్కడ ఇది పెట్టిన తర్వాత. ఇప్పుడు ఈ సాలగ్రామ దానం విశేషంగా కార్తీక మాసంలో ఇవ్వాలి అని అంటే కార్తీక పౌర్ణమి రోజు ఇవ్వాల్సి ఉంటుందా? ఈ మాసం అంతా ఏ రోజైనా ఇవ్వచ్చు అంటారా? చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగారు. అసలు అన్నిటికన్నా ప్రశ్న ఇదే ఉత్తమమైంది. ఎందుకంటే కార్తీక మాసం అనగానే అందరూ కార్తీక పౌర్ణమి వరకే ప్రత్యేకంగా చూసుకుంటున్నారు, కానీ తర్వాత 15 రోజులు ఉండేటువంటి విషయం ఎవరికి తెలియటం లేదు. కానీ నెలంతా చేసిన ఫలితం ఖచ్చితంగా నెలంతా చేసుకోవచ్చు. వ్రతాధికాలు, అభిషేకాదులు, సాలగ్రామ దానాలు, అంతేగాని 15 రోజులకు నిమిత్తమే కాదు. ఇది అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే కార్తీక మాసం 30 రోజులు ఉందని, అంతేగాని 15 రోజులు ఉందని కాదు. ఇంకో విషయం, ఒకవేళ ఈ కార్తీక మాసంలో ఎవరికైనా అశోచాలు వచ్చి ఇబ్బంది పడి చేసుకోలేని వాళ్ళకు కూడా మార్గశిర శుద్ధ పాడ్యమి రోజున సాలగ్రామ విశేషంగా దానం చేసిన, అభిషేకం చేసిన, శివాలయంలో అభిషేకం చేసుకున్న, తన సొంత ఇంట్లో అభిషేకం చేసుకున్న, వ్రతం చేసుకున్న నెలంతా చేసిన ఫలితం వస్తుందని చెప్పబడింది కార్తీక మహాత్యంలో. మార్గశిర మాసం అంటే ఇంగ్లీష్ నెలల్లో ఏ నెల అండి?
కార్తీకమైన అయిపోయిన మర్నాడే మరునాడు. అమావాస్య అయిన పాడ్యమే. ఓకే. అంటే ఎవరైనా ఈ నెల రోజులు ఏదీ చేయలేదండి, చేయలేదంటే. మాకు వీలు కాలేదు అనుకున్న వారు ఈ మార్గశిర పాడ్యమి రోజు గనక ఉమ్, అర్చన, దానము, భోజనము, అందరికీ అన్న సంతర్పణ ఇలాంటివన్నీ చేస్తే నెలంతా చేసిన ఫలితం ఒక్కరోజులో గుర్తుంది. ఇది అశౌచంగా ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉమ్, ఉన్నవాళ్ళు, అయ్యో చేసుకోలేకపోతున్నామే మాకు అశౌచం ఉందనుకున్న వాళ్ళు, ఉమ్, అది వెళ్ళిపోతున్న సమయం అంటే చివరిలో కొంతమంది కార్తీకం చివరిలో వాళ్ళ అశౌచాలు ఏమైనా ఉంటే వెళ్ళిపోతుంటాయి. ఉమ్. అటువంటి వారు మార్గశిర పాడ్యమిని ఉపయోగించుకోవచ్చు. ఓకే. ధన్యవాదాలండి. నమస్కారం.